ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మహిళల పట్ల అంటే ఒక విధంగా చెప్పాలంటే అగౌరవం ఇచ్చినట్టు అనిపించిందని చెప్పేసి అందరూ అనుకోవడం జరుగుతుంది. ఏంటంటే మొన్న పెట్టిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సభలో సునీత గారు ఏడ్చిన విధానాన్ని బట్టి ఏం చెప్పారంటే అది కన్నీళ్లు కృత్రిమంగా వచ్చినాయి, మాత్రమే ఆర్టిఫిషియల్గా కనబడుతున్నాయి, ఇలాంటి కన్నీళ్లకు ఎవరు లోబడి సానుభూతి చూపించి ఓట్లు వేయరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తారు మేడం? అదే మనమేమో ఫస్ట్ టైం వింటున్నామండి, కృత్రిమంగా వస్తాయి లేకపోతే న్యాచురల్గా వస్తాయి, కృత్రిమంగా వస్తాయి అంటే కన్నీరు అనేది బాధ లేకపోతే ఎవరికి రాదు. ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఏమీ లేదు, ఒకవేళ నేను చచ్చిపోతాను అని అనమను, వాళ్ళ భార్య ఏడుస్తుందో ఏడవమని చెప్పమను. ఆ బాధ భార్య అనేట ఆమెకు జీవిత భాగస్వామికి ఎట్లుంటుందో తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేనట్టు, చావులు చూడనట్టు, వాళ్ళు ఎవరు వాళ్ళ ఫ్యామిలీలలో చనిపోనట్టు. ఒక భర్త చనిపోయినా ఒక 6 మాసాలండి, 6 మాసాలల్లో మామూలుగా మహిళలు బయటకు రారు. ఆమెకు రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. చిన్న పిల్లలు ఆ ప్రజలను చూసి అంతమంది ప్రజల్లో ఆమె ఎప్పుడు రాలేదు. ప్రజల్లో చూసి మాగంటి గోపెన్న అంటుంటే ఆమెకు పెళ్ళు అది యాక్టింగ్ చేస్తే రాదండి. పెళ్ళు బికిన ఇట్లా అంటే ఒక ఉద్రేకంతో వచ్చిన కన్నీరు. అది కన్నీరు అంటే ఏదో వాళ్ళ సినిమా యాక్టింగ్ కాదు, అది సినిమాలో యాక్టింగ్ చేసి అదేదో కెమికల్ పెట్టుకుంటే వచ్చే యాక్టింగ్ కాదు. వాళ్ళని ఒక్కసారి చూడమనండి, వాళ్ళ కళ్ళు దొబ్బినాయా లేకపోతే వాళ్ళ పార్టీ కళ్ళు దొబ్బినాయా. అసలు ఆ పొన్నంకైతే ఏం మాట్లాడతాడు, ఆ మంత్రి స్థానంలో ఉండే వ్యక్తే కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళని కించపరుస్తారు, బయట పార్టీ వాళ్ళని కించపరుస్తారు. మహిళలు అంటే వాళ్ళకి అంత చిన్న చూపు ఎందుకు అవుతుందో నాకైతే ఏం అర్థమైతలేదు. ఏదో ఒకరోజు తగిన బుద్ధి చెప్తాము. మరి ఆనాడు సోనియా గాంధీ కూడా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. ఆమె కూడా సానుభూతి, మా భర్త చనిపోయిండు అని అధికారం చేజెక్కించుకున్నారు. మరి ఆ రోజు కూడా ఆమె యాక్టింగే చేసిందా? ఇప్పుడు వాళ్ళ పార్టీకి అయితే ఇందిరాగాంధీ, సోనియా, రాహుల్ గాంధీ వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోతే వాళ్ళ మహిళలందరూ వచ్చిర్రు కదండి. పరిస్థితుల ప్రభావం వల్ల మాగంటి సునీతమ్మ గారు బయటకు వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని కూడా వీళ్ళు డ్రామాలు, ఆ యాక్టింగ్లు, డీజేలు ఇవన్నీ చెప్తున్నారు చూడండి. వీళ్ళంతా సంస్కార వీణులు, కుసంస్కారులు ఎక్కడా దొరకరండి. ఇంకొకటి మంచిగా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కడ ఈ సునీతమ్మ యాక్చువల్గా వాళ్ళకి సర్వేలలో అంతటా గెలిచిపోతుందని తెలిసింది. ఏం చేయాలి నిజంగానండి? తుమ్మల నాగేశ్వరరావు కమ్మ కమ్యూనిటీ, నేను బ్యాక్ బోను, నేను అది ఇది అని చెప్తుంటాడు. మరి నీకు అమ్మ కమ్యూనిటీ అమ్మాయి సునీతమ్మ, నువ్వు సపోర్ట్ చేయి. మీరు రేవంత్ రెడ్డి చెప్పు, మనం అక్కడ ఏమొద్దు, పోటీ చేయొద్దు, ఒక మహిళను గౌరవిద్దాము, యునానిమస్కి ఇచ్చేద్దాం మనం. అప్పుడు మేము ఒప్పుకుంటామండి మిమ్మల్ని, ఒక మహిళను గౌరవిస్తుర్రని. మహిళను గౌరవించరు. ఎలక్షన్స్ ముందు ఏమో పిచ్చి హామీలు ఇచ్చిర్రు, అది చేస్తాం ఇది చేస్తామని గారడి చేసి అధికారం తెచ్చుకుంటారు రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరికి తెలుసు. కేసీఆర్ 2000 ఇస్తే వృద్ధాప్య పెన్షన్ 4000 ఇస్తా అంటే పాపం ఊర్లలో జనాలు, హైదరాబాద్ వాళ్ళు అయితే భ్రమలో పడలే. మన ఊర్లలో ప్రజలు ఏముంటుందండి, 2000 4000 వస్తున్నాయి కదా అని ఆశపడి ప్రలోభాలకు గురి అయ్యిండ్రు. మళ్ళీ ఈ డబ్బులు ఇస్తూ తులం బంగారం ఇస్తానే వరకు ఎవరికైనా జనరల్గా మహిళలకు ఎవరికైనా బంగారం అంటే వ్యామోహం ఉంటుంది కదా, ఆ బంగారానికి వ్యామోహపడ్డారు. ప్రతి దానిని కూడా ఆయన, నేను కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నా, నేను 15,000 ఇస్తాను రైతు బంధు అన్నాడు. ఎక్కడ ఇచ్చిండా? ఏం ఇప్పుడు ప్రజలందరూ ఈరోజు అయితే ఈ ఘోరంగా సహించుకుంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఈరోజు అసలు రోజులు ఎప్పుడు గడిచిపోతాయి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు అయిపోతుంది, మళ్ళీ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రికి ఎప్పుడు చూస్తాం, మేము ఎప్పుడు క్షేమంగా ఉంటాం, క్షణక్షణం రోజు దినదినం ఒక వాళ్ళ గండంలాగా గడిచిపోతుందండి. మీరు కూడా మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు, జనాలను మీరు సర్వే చేస్తుంటారు, జనాలు ఎంత భారంగా గడుపుతున్నారు, రేవంత్ రెడ్డిని ఎంత అసహించుకుంటున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎంత అసహించుకుంటున్నారు. ఒక మహిళను ఇప్పుడు వాళ్ళ మహిళా కమిషన్ ఉంది ఎందుకండి, మేము ఇప్పుడు కమిషన్కి వెళ్తాము, వాళ్ళు బేషరతుగా తుమ్మల పొన్నం మా సునీతమ్మకు అమ్మ క్షమించమ్మా తల్లి, మేము పొరపాటు చేసినామని చెప్పే వరకు ఈరోజే స్టార్ట్ అయ్యింది. మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళను క్షమించము. మేము డైరెక్ట్ జూబ్లీ హిల్స్ మహిళా మండలి దగ్గరికే వెళ్తాం. ఒక మహిళని ఇలా అగౌరవపరిచిరమ్మా, మీరు ఎలా ఓట్లు వేస్తారు వాళ్ళకు మీరు ఎలా ఓటేసి వాళ్ళు ఓటు అడగడానికి ఎలా వస్తారో మేము కూడా గడపకి వెళ్ళి సునీతమ్మ కోసము కష్టపడతాము, మేము సునీతమ్మని గెలిపిస్తాము. ఆ రోజే వాళ్ళ గుణపాఠం జరుగుతుంది. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మంత్రి గారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్పెషల్గా చెప్పడం జరుగుతుంది, మనం ఎక్కడ సభలు ఏర్పాటు చేసినా కూడా స్టేజ్ ఎక్కిన తర్వాత మీరు కొంచెం మాట్లాడక ముందైనా సరే కొంచెం కన్నీటి పర్యంతం అయితే సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు స్పెషల్గా చెప్పి మరీ పంపిస్తున్నారు స్టేజ్ మీద అని చెప్పేసి. ఒకటండి, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు యాక్టింగ్ చేయమంటే కళ్ళనీళ్ళు వస్తాయా అండి? కళ్ళనీళ్ళు వస్తాయా? ఇప్పుడు మీరు కూడా మరి మీ క్యాండిడేట్కి చెప్పి ఏడిపియండి మరి.
మీ క్యాండిడేట్ కూడా స్టేజ్ ఎక్కితే ఏడుపు వస్తుందా? ఇప్పుడు హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెప్తే ఏడుపు వచ్చేటంత అంటే ఎట్లా వస్తుంది చెప్పండి ఒకసారి. లోపల బాధ లేనిది ఎవరికైనా ఏడవమంటే ఏడుపు వస్తుందా? అసలు వాళ్ళ మనుషులేనా? అప్పుడు కూడా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అలా యాక్టింగ్లు చేయమన్నారు. వాళ్ళ న్యాచురాలిటీ మనుషులు, వాళ్ళు ధర్మంగా న్యాయంగా ఉండి ఉన్న ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేసిండ్రు. వీళ్ళ గారడి విద్యలు వీళ్ళు చేసి గారడి విద్యలతో వీళ్ళు వచ్చి రుష్టి దాన్ని ఏ రోజు కూడా గారడి విద్యలు చేయలేదు. మా నాయకుడు కేసీఆర్ గారి కనుసన్నల్లో ఆయన ప్రతి విషయంలో ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిన పనులు చేయడానికే రామలక్ష్మణ్లాగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పనిచేస్తున్నారే తప్ప యాక్టింగ్లు చేయమని వీధి నాటకాలు ఆడిపించే స్వభావం వీళ్ళది కాదు. అంటే ఒకటంటారండి, ఎవరికి ఏ బుద్ధి ఉంటుందో అవే మాటలు వస్తాయంటారు బయటికి. కానీ వీళ్ళు మేము చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడుగుతామండి. ఏడిపించి పాపం ఒక ఆడపిల్లని ఏడిపిస్తారండి ఎవరన్నా? ఏడుస్తుంటే ఓదార్చే మనస్తత్వం మా కేటీఆర్ గారిది కానీ హరీష్ రావు గారిది కానీ. ఆమెను ఏడిపిస్తే మేమే బాధపడుతున్నాం ఆమె ఏడవద్దని చెప్పి. ఆ పిల్లలనండి, ఆ ఇద్దరు ముక్కుపచ్చలారని ముగ్గురు పిల్లల్ని వేసుకొని ఆమె దుస్థితికి ఆమె ఏడుస్తుంది. అది బాధ వస్తుంది ఆమెకు. ఇది లేని పరిస్థితిలో నేను ఇంట్లో ఉన్న గృహిణిని, మా భర్త లేనందుకు నేను వచ్చానే అనే బాధలో వస్తుంది ఏడుపు. కానీ ఆమెకు ఎవరో చెప్తే ఏడవరండి. మరి నేనైతే ఫస్ట్ టైం వింటున్నా కానీ ఎవరో చెప్తే ఏడవాలంటే అది ఏడుపు రాదు. ఎట్లా వస్తుంది చెప్పండి? వాళ్ళ నాయకులను ఒక నేర్చి చూపిమ్మనండి. ఎలా ఉండబోతుంది మేడం ఈసారి పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది బలంగా వినబడుతుంది. ఒక విధంగా ఏం చెప్తున్నారంటే సునీత గారు అసలు ప్రజల మధ్య తిరిగిన వాళ్ళు కాదు, వాళ్ళ ముఖపరిచయం కూడా సరిగ్గా ప్రజలకు తెలిసింది కాదు. నవీన్ యాదవ్ గారు ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగారు, అడిగితే సహాయం చేసిన వ్యక్తి, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా గెలిచే సత్తా ఉన్న వ్యక్తి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒకటండి, సునీత గారు లేకుంటే గోపన్న గారు లేరా? ప్రజాక్షేత్రంలో ఈ రోజు కాదు, ఇప్పుడు టీడీపీలో నుండి వచ్చి ఇక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో కూడా ఎమ్మెల్యేగా చేసి ప్రజల అడుగునో సహాయం చేస్తూ ప్రజల మధ్యన ఉన్న ఆయన గోపన్న. ఇప్పుడు ఈరోజు ఓటేసేది వాళ్ళు సునీతమ్మ కాదు, గోపన్నకనే అంటున్నారు వాళ్ళు. మేము గోపన్నను గెలిపిస్తున్నామని అంటున్నారు. మా మధ్యన గోపన్న లేడు, కాకపోతే మేము గోపన్ననే ఉండడని భావిస్తున్నాం అంటున్నారు. కాకపోతే ఆమె ప్రజల మధ్యన ఉంటుందా? ఇప్పుడు అవకాశం ఇచ్చినాక ఆమెకి ఈరోజు అవకాశం వచ్చింది, ఈరోజు తిరుగుతారు. ఆ రోజు గోపన్న ఉన్నప్పుడు ఆమెకు అవసరం లేదు కదండి, రావాల్సిన అవసరం లేదు కదా బయటకి. ఇప్పుడు భర్త వెళ్తున్నప్పుడు ఎవరైనా భార్య ఇంట్లోనే ఉంటారు, అది మన సాంప్రదాయము పద్ధతి. ఇప్పుడు ఆమె అనివార్య కారణాల వల్ల బయటకు వస్తుందే కానీ గోపన్న ఉన్నప్పుడు ఆమె బయటకు రాలేదు కదా. ఇప్పుడు మేము చూసిన సర్వేలు కానీ మేము వెళ్తున్న క్షేత్రస్థాయిలో మా ప్రచారంలో కానీ గోపన్ననే అక్కడ క్యాండిడేట్ ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రతి ఇంటికి గోపన్న ఏ ఇంటికి మేలు చేయని వాళ్ళు లేరు, గోపన్న సహాయం తీసుకోని వాళ్ళు లేరు. ఈసారి గెలుపు ఎలా ఉండబోతుంది మేడం? గెలుపు ఎలా ఉంటుందండి, బంపర్ మెజార్టీ తోటి సునీతమ్మ గెలుస్తారు. అది ఏదో ఇప్పుడు షో పుట్టపండి ఏం చెప్తారు, మేమే ప్రతి ఒక్కరు మేమే గెలుస్తున్నాం అంటారు. ఆడ గెలిచేది ఒక్కరే, ప్రజలకు తెలుసు. ప్రజలకు లాస్ట్లో ఎవరికి ఓటేయాలో ఎవరిని గెలిపించాలో ప్రజలకు తెలుసు. ప్రజలు తుది తీర్పు ఇవ్వడానికి ఉన్నారు, అది బీఆర్ఎస్కి పట్టం కడతారు. ఇప్పుడు గోపన్న విషయం ఒకటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 22 నెలల్లో చేసిన ఘనకార్యాలకు కూడా వాళ్ళకి విసుగొచ్చిపోయినరు. ఎలా అంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా స్టేట్లో మన రేవంత్ రెడ్డిని ఎప్పుడు గద్దె దించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఒక్కటి కూడా ఆయన 6 గ్యారంటీలలో ఒక బస్సు అండి ఎవడు అడిగిండు, ఆ బస్సు ఒకటి పెట్టి జనాలు ఆడోళ్ళ గొడవలు పెడుతుండ్రు. మిగతా గ్యారంటీలు తీసిన 2500 ఇస్తున్నాడా అండి, 4000 పెన్షన్ ఇస్తున్నాడా, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడా, ఏం చేశాడని వాళ్ళకి అసలు సిగ్గున్నోడైతే అసలు ప్రజాక్షేత్రంలోకి రావద్దు. మేము మా బాపు చేసింది కానీ కేసీఆర్ గారు చేసిందే తీసుకెళ్తాం మేము ప్రజల్లోకి. కొత్తగా మేము ఏమి చెప్పాం, మేము ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తామని ఏం చెప్పాం. మేము అభివృద్ధి మేము ఏం చేసినామో చేసిందే చెప్తాం, చెయ్యండి ఒక 1% కూడా మేము చెయ్యండి చెప్తాం.